హాయ్ హలో వెల్కమ్ టు బూస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. టీడీపీ ప్రతిష్ట రోజు రోజుకి ఎలా దిగజార్చాలో ఈ టీడీపీ నాయకులకు చాలా బాగా తెలుసని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరినంటే సొంత పార్టీ వాళ్ళని వాళ్ళే చంపుకుంటూ, అంతేకాకుండా పక్క పార్టీ వాళ్ళని కనీసం వాళ్ళతో కూటమిలో ఉన్న వాళ్ళని కూడా సొంతగా వాళ్ళ పార్టీలో కలుపుకోకుండా ఎప్పటికప్పుడు టీడీపీ వారు అధికార దాహంతో చేస్తున్నటువంటి మారణ హోమాలు ఒక ఎత్తైతే, గ్రావెల్ ఇసుక మద్యం ఈ దోపిడీ ఒక ఎత్తు. ఇవన్నీ అలా ఉండగానే ఎప్పుడైనా కూటమి ప్రభుత్వం ఏదన్నా మీటింగ్ పెడితే, అంటే టీడీపీ వాళ్ళు ఏదైనా మీటింగ్ పెడితే లోకల్ గా ఉన్నటువంటి గ్రామ సచివాలయంలో ఉన్న ఉద్యోగులందరికీ తలకాయ స్టార్ట్ అయినట్టు. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కరిని ఇంతమందిని తీసుకురావాలనే ముందే వాళ్ళకి అల్టిమేటం వెళ్తుంది. మీరు ఇంతమందిని తీసుకురావాల్సిందే మీటింగ్ కి, లేకపోతే మీకు పథకాలు రావు, మీరు ఇంతమంది రాకపోతే మర్యాదగా ఉండదు, మీ జాబులు పోతాయి, ఇలా బ్లాక్ మెయిల్ చేసి పాపం అక్కడ ఉన్న వాళ్ళని ఇష్టం లేకపోయినా మీటింగ్లకి తరలించడం వాళ్ళ వంతు అయిపోతుంది. అసలు ఎందుకు ఇంత దరిద్రమైన స్థితిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉందని మీరు కనుక క్లియర్ గా ఆలోచిస్తున్నట్లయితే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే జనాలు తండోపతండాలుగా వస్తుంటే పరదాలు కట్టుకొని వెళ్తున్నారు అని మాట్లాడిన సో కాల్డ్ ఈ టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళిన, లోకేష్ వెళ్ళిన, పవన్ కళ్యాణ్ కనీసం రోడ్డు మీద జనం ఒక్కరు కనిపించడంలో, రోడ్లు మొత్తం కుక్కలు జంతువులు తప్పించి. ఎందుకంటే వీళ్ళకున్నటువంటి ప్రతిష్ట అంత దిగజారిందా అనిపిస్తుంది నాకు చూస్తూ ఉంటాయి. ఆయన తణుకు వెళ్ళినప్పుడు మనం చూసాం, మొన్న విజయనగరం వెళ్ళినప్పుడు చూసాం. ఎక్కడికి వెళ్ళినా కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్తే జనాలు రావట్లేదు, ఇంకా లోకేష్ గారిని కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి. మొత్తానికి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు స్వతహాగా తనే మీరంతా మీటింగ్ రాండి, చిన్నపిల్లలు కూడా తీసుకొచ్చేయండి అంటూ గతంలో ఒక వీడియో వైరల్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకో వీడియో అలాగే వైరల్ అవుతుంది. ఇదేంటి అనుకున్నారు? క్లియర్ గా అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు గారు పర్యటన ఉంది. టీడీపీ నేతలు అల్లాడిస్తున్నారు, లోకల్ గా హోర్డింగ్స్ కడుతున్నారు, ఫ్లెక్సీలు పెడుతున్నారు, అంతా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి సభకి ఎవడన్నా రాలేదనుకో మీకు పథకాలు రావు, అది ఇక్కడ బెదిరింపు. ఆయనేమో టీడీపీ వాళ్ళకి తప్పించి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎవరికి ఎటువంటి పథకాలు, ఎటువంటి మంచి చేయొద్దు, అలా చేస్తే పాముకు పాలు పోసినట్టే అని చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే, లోకల్ గా ఉన్న టీడీపీ నాయకులేమో పథకాలు కావాలంటే మీరు మీటింగ్ కి రావాలి, బ్లాక్ మెయిల్. ఎవరైనా పొరపాటున లోకల్ గా ఉన్న నాయకుల మాట వినకుండా ఎవరైనా మీటింగ్ వెళ్ళకపోతే వాళ్ళంతా రెడ్ లిస్ట్ లో, రెడ్ బుక్ లో ఎక్కుతారు అనమాట. వాళ్ళకి ఇవ్వాల్సిన పథకాలన్నీ తీసేసి పక్కన పెడతారు. అంటే దౌర్జన్యం, బలాత్కారం అని అంటారు కదా, ఆ పదాలకి నిలువెత్తు నిదర్శన రూపం ఇవే అన్నమాట. సో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అచ్చంపల్లిలో ఈ ఘటన జరిగింది. ఏం చేశారంటే సాటింపు వేశారు. సాటింపు అంటే తెలుసు కదా, ఒక వ్యక్తి రమ్ము తీసుకుని డంగడగా మోయించుకుంటూ, 50 మందికి తెలియజేయనదేవనగా మీరు గనుక చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ కి జనాలు కావలను, ఎందుకంటే ఆయన చేసిన వాగ్దానాలకి, ఇచ్చిన పథకాలకి సంబంధం లేదు కాబట్టి ఎవరు రారు, కావున మీలో ఎవరైతే రాలేదో ఒకవేళ వస్తే ఓకే, రాకపోతే మాత్రం మీకు రావాల్సిన పథకాలన్నీ కూడా మేము ఆపేస్తాం అంటూ మళ్ళీ చాటింపు ఒకసారి చూడండి. తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ పథకాలు కావాలంటే సీఎం చంద్రబాబు నాయుడు కార్యక్రమానికి రావాలంటూ దండోర ఎట్లా ఇప్పిస్తున్నారో ఒకసారి వినండి. బుధవారం 18 మీటింగ్ కలవాలా, మనకు కచ్చపల్లి 3 బస్సులు వస్తాయి. సంవత్సరానికి ఒకసారి పిల్లలకి డబ్బులు, తల్లి వందనం పడాలన్నా, నాణ్యాలకు ఒకసారి ఫ్రీగా 1000 రూపాయలు పడాలన్నా, దీపావళికి రిలీజ్ చేస్తాడు 15 నెల పడతాయంటే ఇంకా వాళ్ళంతా మిస్ కాకుండా పోవాలా. మా వాళ్ళు కూడా పోవచ్చు తెల్లవారే, దీపావళికి రిలీజ్ చేస్తాడంటే వాళ్ళకి ఆడలకి ఫ్రీగా నెల పడతాయంట. ఇప్పుడు మాట చదివే పిల్లలు ఉన్నారా, సంఘంలో నా పెళ్ళ ఉంది, మాకు తల్లి వందనం పడుతుంది ఫ్రీగా డబ్బులు, నా నెలకు ఒకసారి 1000 రూపాయలు పడినా 15 దీపావళి రిలీజ్ అవుతాయంట. అవి పోయిన వాళ్ళకి మాత్రం పైకి లిస్ట్ పోతున్నది. ఆడ అనంతరం ఆదరా మీటింగ్ పోయిన వాళ్ళ పోకుండా లేదు, మగవాళ్ళు కూడా పోవచ్చు ఫ్రీగా. మగవాళ్ళకి అడిగిస్తారా ఈయన దానికి? బుధవారం 18 మీటింగ్ కలవాలా, మనకు కచ్చపల్లి 3 బస్సులు వస్తాయి. సంవత్సరానికి ఒకసారి పిల్లలకి డబ్బులు, తల్లి వందనం పడాలన్నా, నాణ్యాలకు ఒకసారి ఫ్రీగా 1000 రూపాయలు పడాలన్నా, దీపావళికి రిలీజ్ చేస్తాడు 15 నెల పడతాయంటే ఇంకా
వాళ్ళంతా మిస్ కాకుండా పోవాలా, మగవాళ్ళు కూడా పోవాలి తెల్లవారే. దీపావళికి రిలీజ్ అవుతాయంట ఇంకా వాళ్ళకి ఆడవాళ్ళకి ఫ్రీగా నెల పడతాయంట. ఇప్పుడు మాట చదివే పిల్లలు ఉన్నారా, సంఘంలో నా పెళ్ళ ఉంది, మాకు తల్లిదండ్రులు పడుతుంది ఫ్రీగా డబ్బులు. నా నెలకు ఒకసారి 1000 రూపాయలు పడినాయి. 10వ దీపావళి రిలీజ్ అవుతాయంట. అవి పోయిన వాళ్ళకి మాత్రం పైకి లిస్ట్ పోతున్నది. ఆడ అనంతరం ఆదర మీటింగ్ పోయిన వాళ్ళ పోకుండా లేదు, మగవాళ్ళు కూడా పోవచ్చు ఫ్రీగా. మగవాళ్ళకి అడిగిస్తారా ఈయన దానికి? విన్నారు కదా, సిగ్గు లేకపోయా ఇంత బతికి ఇండియన్గా సచ్చాడని. 45 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి టీడీపీ పార్టీ నాయకులు చివరికి సభకు జనాలు రావాలను, లేదంటే మేము మీకు పథకాలు ఇవ్వం, మేము మీకు అది ఇవ్వం, మేము మీకు ఇది ఇవ్వం అని బ్లాక్ మెయిల్ చేసి బస్సులు పెట్టి తరలించి మరి పథకాలు ఆశ చూపించి వాళ్ళని ఇబ్బంది పెట్టి తెప్పించుకునే పరిస్థితి ఉందంటే ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందా సక్సెస్ అయిందా అనేది మీ ఊహకే వదిలేస్తున్నా. ఇప్పటి కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా జనాలు తండోపతండాలుగా వస్తున్నారా లేదా, అంటే ఆయన సక్సెస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా అనేది కూడా మీ ఊహకే వదిలేస్తున్నా. నాయకుడు అంటే ఇలా భయపెట్టి బెదిరించి జనాన్ని కూడగట్టుకొని వెళ్ళేవాడు కాదు బాస్. ఎక్కడికి వెళ్తున్నా అన్నా అక్కడికి తండోపతండాలుగా జనాలు వచ్చి పక్కన నిలబడి తోడుగా అడుగులేయాలి, అది నాయకుడు అంటే. మరి నాయకుడు ఎవరనేది మీ ఆలోచనకే వదిలేస్తున్నా. నా దృష్టిలో మాత్రం నాయకుడు అంటే ప్రజల కోసం నడిచేవాడు, ప్రజల పక్షాన నిలబడేవాడు. ప్రజలు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి తండోపతండాలుగా ఎవరు చేరుకుంటారో వాడే నిజమైన నాయకుడు. మరి ఈ నాయకుల్లో మీ నాయకుడు ఉన్నాడో లేదో తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.